రైట్ ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. అటు బీఆర్ఎస్ శ్రేణులు మేడిగడ్డ టూర్ కి వెళ్తుంటే మరోపక్క కాంగ్రెస్ శ్రేణులు ఇటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఆ దిశగా చూసుకున్నట్లయితే కేసీఆర్ వల్లే కృష్ణా జిల్లా జలాలకు తెలంగాణకు అన్యాయం జరిగిందని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ర రెడ్డి ఆరోపించారు. కృష్ణా జలాల విషయంలో తప్పు చేయలేదని చెప్పే ధైర్యం కేసీఆర్ కు లేదంటూ బహిరంగ లేఖ రాశారు. ఇక ధైర్యం ఉంటే మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా పోటీ చేయాలని సవాల్ చేశారు. గత ప్రభుత్వ పాలమూరు మేడిగడ్డ 2 ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేస్తుందని ఇప్పుడు మరోసారి మోసం చేయడానికి ఆ పార్టీ నాయకులు మేడిగడ్డ వెళ్తున్న పరిశీలిస్తారు. అక్కడ ఏ మేరకు పనులు అయ్యాయి అనేది పూర్తి స్థాయిలో వాళ్ళు ప్రజలు అంటే పరిశీలించి ఆ తర్వాత వివరించే ప్రయత్నం చేస్తారు. 2015 నుంచి బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత కాలం కూడా జిల్లాకు సంబంధించి ఏ ఒక్క సాగునీటి ప్రాజెక్టు పూర్తి కాలేదు, పూర్తిగా ఆ ప్రజల్ని మోసం చేశారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి ఒక మోటార్ ద్వారా నీళ్లను విడుదల చేసి ప్రాజెక్టును పూర్తి చేశామని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ప్రగల్భాలు పలుకుతున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల పరిశీలనలకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ వెళ్తున్నారు కాబట్టి వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేసేందుకు కూడా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారని చెప్పేసి చెప్పాలి. సిడబ్ల్యూసి ప్రత్యేక ఆహ్వానితులు వంశీచంద్ర రెడ్డి నాయకత్వంలో వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మేడిగడ్డకు కౌంటర్ గానే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారని చెప్పేసి అయితే స్పష్టంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కృష్ణా జలాల వాటాలు రాష్ట్రానికి సంబంధించినటువంటి వాటాను దక్కించుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారు. అంతేకాకుండా రాష్ట్రానికి దాదాపు 500లకు పైగా టీఎంసీలు రావాల్సి ఉంది. కానీ ఏపీతో 269 టీఎంసీల ఒప్పందం చేసుకున్నారని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. పూర్తిగా కృష్ణా జలాల్లో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని చెప్పేసి కాంగ్రెస్ నేతలు విమర్శలు అయితే చేస్తున్నారు. దీనికి ప్రధానంగా కేసీఆర్ఏ కారణం అని చెప్పేసి ఆయన వైఫల్యాలను ప్రజలకి వివరించేందుకే తాము ఈ రోజు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ప్రాజెక్టుల బాట పట్టామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. రైట్ సునీల్, థ్యాంక్ యూ.